హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలని వచ్చానండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నాకు 10-12 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు అనుకుంటా. నేను ఒక చిన్న బుక్ చదివానండి. ఏందంటే అది మ్యాజిక్స్ గురించి, చేతబడుల గురించి వాటి గురించి సంబంధించిన బుక్. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అనుకుంటా నాకిచ్చాడది. ఆ బుక్ చదివినప్పుడు అసలు ఎంతగా ఇన్‌స్పైర్ అయ్యానంటే నేను అసలు చెప్పలేనండి. అసలు నేను దాని గురించి ఎంత ఇన్‌స్పైర్ అయ్యాను అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే, ఆ టైంలో నేను ఊర్లోనే విలేజ్‌లో పుట్టి పెరిగాను కాబట్టి, నా చుట్టూ పరిస్థితులు ఉండటం వల్ల అందరూ చేతబడులు ఉంటాయి. వాళ్ళలా చేశారట, అంటే చేతబడి చేశారట, వాళ్ళు చనిపోయారట, వీళ్ళు లాస్ అయ్యారట, వీళ్ళు ఇలాంటివి చాలా వినేది చుట్టుప్రక్కల. అప్పుడు నాకు అనిపించేది నిజమేనా? అసలు ఇలాంటివి ఉంటాయా? అని ఒక డౌటొచ్చేది. కానీ ఆ బుక్ చదివినప్పుడు అసలు అదంతా వేస్ట్. అవనేసి ఉండవసలు. అట్లాంటివి ఏమి ఉండవు. చేతబడులు ఇలాంటివేమి ఉండవు. అదంతా ఒక చిన్న ట్రిక్స్ మాత్రమే. అదంతా మన మైండ్‌లలో నిండిపోయిన మూఢనమ్మకం అనే ఒక గొప్ప కాన్సెప్ట్‌ని బీవీ పట్టాభిరామ్ గారు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, నాకు ఆ టైంలో నా మైండ్‌లో ఉండిపోయిందండి. ఆ రోజు నా మైండ్‌లోకొచ్చిన విషయము అసలు నేను ఇప్పటికి గూడా అసలు అటువంటివి నమ్మనండి. నా దృష్టిలో ఇలాంటివి మూఢనమ్మకాలు అస్సలుండవు. నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏదైనా ఒక లాజిక్ మాత్రమే నమ్ముతా నేను. అంటే ఉండొచ్చు అంటే దేవుడిని వాళ్ళు నమ్ముతాను నేను. కానీ కొంచెం లాజికల్‌గా కూడా థింకింగ్ ఉంటది నాది. మూఢంగా ఎవరు ఏది చెప్తే అది నమ్మేసేయడం, గుడ్డిగా నమ్మడం ఇలాంటివి ఉండవు. కానీ అలాంటి నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది మాత్రం బీవీ పట్టాభిరామ్ గారేనండి. నేను ఆయన దగ్గర జూనియర్‌గా చేయాలనుకున్నాను. కానీ చేయలేకపోయాను పరిస్థితుల కారణంగా. అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కోల్పోవడం చాలా బాధాకరం. ఈరోజు చాలామంది కౌన్సిలర్సు, మానసిక ఆహ్, శాస్త్రవేత్తలు చాలామంది వస్తున్నారు ఈరోజు. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన ఒక ప్రజల్లో ఒక మూవ్‌మెంట్‌ని తీసుకొచ్చాడు. అంటే నేను నా ఏజ్ అప్పుడంతా జస్ట్ 10, 12 ఇయర్స్. కానీ అప్పుడే నా మైండ్‌లో ఒక కాన్ఫిడెన్స్‌ని, ఒక నమ్మకాన్ని నింపగలిగారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి. చాలా గ్రేట్ పర్సనాలిటీ. అలాంటి వ్యక్తిని మనం మళ్ళీ చూడలేం. ఆయనకి నా అశ్రుపూరిత నివాళి.